గుడ్ మార్నింగ్ మై డే స్టూడెంట్స్. మనం యూనిట్ 3లో ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్స్ గురించి చెప్పుకోబోతున్నాం. ఇందులో ఫస్ట్ మనం ఏం ప్రిపేర్ చేయాలంటే స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఫస్ట్ అది నేర్చుకుందాం. ఇక్కడ మనకు ఒక బ్యాలెన్స్ షీట్ ఇవ్వడం జరిగింది. ఈ బ్యాలెన్స్ షీట్లో మనకి కరెంట్ అసెట్స్, నాన్ కరెంట్ అసెట్స్, అలాగే లయబిలిటీస్లో కరెంట్ లయబిలిటీస్, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ మనకి 2006 అండ్ 2007కి సంబంధించినటువంటి 2 ఇయర్స్కి సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్స్ ఇవ్వడం జరిగింది. లయబిలిటీస్ సైడ్ ఈక్విటీ క్యాపిటల్, డిబెంచర్స్, ట్యాక్స్ పేయబుల్, అకౌంట్స్ పేయబుల్, ఇంట్రెస్ట్ పేయబుల్, డివిడెండ్ పేయబుల్ ఇవి ఉన్నాయి. అలాగే అసెట్స్లో ఫిక్స్డ్ అసెట్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, వర్కింగ్ ప్రోగ్రెస్, స్టాక్ ఇన్ ట్రేడ్, అకౌంట్స్ రిసీవబుల్స్, క్యాష్ ఇవి ఇవ్వడం జరిగింది. మన ఫస్ట్ బ్యాలెన్స్ షీట్లో నుంచి ఏం తీసుకుంటామంటే ఓన్లీ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, వర్కింగ్ క్యాపిటల్ ఎలా వస్తుంది? కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ ఈక్వల్స్ టు వర్కింగ్ క్యాపిటల్. సో మనం చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ప్రిపేర్ చేసేటప్పుడు బ్యాలెన్స్ షీట్లో కేవలం కరెంట్ అసెట్స్ని మాత్రమే, లేదు కరెంట్ లయబిలిటీస్ని, కరెంట్ అసెట్స్ని, కరెంట్ లయబిలిటీస్ని ఈ రెండింటిని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. చూడండి, స్టేట్మెంట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్లో ఫస్ట్ పర్టికులర్స్, అలాగే మనకి ఇచ్చినటువంటి ఇయర్స్ 2 ఇయర్స్కి సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్ ఇచ్చారు. సో 2 ఇయర్స్కి సంబంధించిన పర్టికులర్స్ రాస్తాము. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆన్ వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ దాని యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది అంటే వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, వర్కింగ్ క్యాపిటల్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఎలా డిక్రీజ్ అవుతుంది అనేది మీకు నేను ప్రాబ్లం చెప్తూనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ కరెంట్ అసెట్స్ తీసుకుందాం. కరెంట్ అసెట్స్ ఇంక్రీజ్ అయ్యాయా, డిక్రీజ్ అయ్యాయా? కరెంట్ అసెట్స్లో మీకు కింద నుంచి వెళ్ళండి. క్యాష్ 30,000, 10,000. 2006లో 30,000 ఉంది కరెంట్ అసెట్స్. 2007కి వచ్చేసరికి 10,000. అంటే క్యాష్ యొక్క అంటే కరెంట్ అసెట్ యొక్క వాల్యూ ఏమైంది? కరెంట్ అసెట్ యొక్క వాల్యూ అనేది 2006తో పోలిస్తే 2007లో తగ్గింది. ఎంత తగ్గింది? 20,000 తగ్గింది. మీరు అబ్జర్వ్ చేయండి, కరెంట్ అసెట్స్ పెరిగితే వర్కింగ్ క్యాపిటల్ పెరుగుతుంది, కరెంట్ అసెట్స్ తగ్గితే వర్కింగ్ క్యాపిటల్ తగ్గుతుంది. బండగా గుర్తుపెట్టేసుకోవచ్చు. కరెంట్ అసెట్స్ పెరిగితే వర్కింగ్ క్యాపిటల్ పెరుగుతుంది, కరెంట్ అసెట్స్ తగ్గితే వర్కింగ్ క్యాపిటల్ తగ్గుతుంది. ఎందుకని? కరెంట్ అసెట్స్లోంచి కరెంట్ లయబిలిటీస్ తీసేస్తే వర్కింగ్ క్యాపిటల్ వస్తుంది. కరెంట్ అసెట్స్ పెరిగినాయి అనుకోండి, ఆటోమేటిక్గా వర్కింగ్ క్యాపిటల్ కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. కరెంట్ అసెట్స్ తగ్గినాయి అనుకోండి, ఆటోమేటిక్గా వర్కింగ్ క్యాపిటల్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ఇదే మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే కరెంట్ లయబిలిటీస్కి వచ్చేసరికి ఎలా మారుతుందంటే దీనికి రివర్స్ అవుతుంది. అది నేను లయబిలిటీస్ చెప్పేటప్పుడు చెప్తాను. కరెంట్ అసెట్స్ పెరిగితే వర్కింగ్ క్యాపిటల్ పెరుగుతుంది, కరెంట్ అసెట్స్ తగ్గితే వర్కింగ్ క్యాపిటల్ తగ్గుతుంది. దీనికి ఆపోజిట్ కరెంట్ లయబిలిటీస్. అంటే కరెంట్ లయబిలిటీస్ తగ్గితే వర్కింగ్ క్యాపిటల్ పెరుగుతుంది, కరెంట్ లయబిలిటీస్ పెరిగితే వర్కింగ్ క్యాపిటల్ తగ్గుతుంది. ఓకే, కరెంట్ లయబిలిటీస్ పెరిగితే రివర్స్ అంటే వర్కింగ్ క్యాపిటల్ తగ్గుతుంది, కరెంట్ లయబిలిటీస్ తగ్గితే వర్కింగ్ క్యాపిటల్ పెరుగుతుంది. ఈ 4 రూల్స్ మీదే మనం ఈ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ని ప్రిపేర్ చేస్తాం. ఏంటి ఆ 4 రూల్స్? ఫస్ట్ రూల్ ఏంటి? కరెంట్ అసెట్స్కి సంబంధించింది. కరెంట్ అసెట్స్ పెరిగితే వర్కింగ్ క్యాపిటల్ పెరుగుతుంది, కరెంట్ అసెట్స్ తగ్గితే వర్కింగ్ క్యాపిటల్ తగ్గుతుంది. సో ఈ 2 రూల్స్ మీద మనకి ఫస్ట్ కరెంట్ అసెట్స్ అన్నీ కూడా బేస్ అయి ఉంటాయి. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్. నెక్స్ట్ 2 రూల్స్ ఏంటి? కరెంట్ అసెట్స్ పెరిగితే రివర్స్ వర్కింగ్ క్యాపిటల్ తగ్గుతుంది, కరెంట్ అసెట్స్ తగ్గితే వర్కింగ్ క్యాపిటల్ పెరుగుతుంది. ఇది ఎలా వస్తుందంటే మీకు బోర్డు మీద అనుకోండి, దీన్ని చాలా క్లియర్గా చెప్పేదాన్ని. మీరు ఈ 4 రూల్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటి? ఫస్ట్ కరెంట్ అసెట్స్కి వర్కింగ్ క్యాపిటల్కి సేమ్ రూల్స్. పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. లయబిలిటీస్కి వచ్చేసరికి మాత్రం అది రివర్స్ అవుతుంది. పెరిగితే తగ్గుతుంది, తగ్గితే పెరుగుతుంది. సో మీకు ప్రాబ్లం రూపంలో చెప్తాను, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది.
ఫస్ట్ క్యాష్ చూడండి. క్యాష్ ఏమైంది, 2006తో పోలిస్తే 2007లో తగ్గింది. సో వర్కింగ్ క్యాపిటల్ కూడా ఏంటి తగ్గుతుంది. సో డిక్రీజ్లో 20,000 వేసుకోవాలి. నెక్స్ట్ అకౌంట్స్ రిసీవబుల్స్ 2006లో 70,000 నుండి 2007కి వచ్చేసరికి 1,40,000 అంటే 70,000 70,000 పెరిగింది. సో వర్కింగ్ క్యాపిటల్ కూడా పెరుగుతుంది. సో ఇంక్రీజ్లో వేసుకోవాలి. వీటి మధ్య డిఫరెన్స్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అని చూసుకోండి. ఈ 2 ఇయర్స్కి మధ్య డిఫరెన్స్ పెరిగితే ఇంక్రీజ్లో వేస్తాము, తగ్గితే డిక్రీజ్లో వేస్తాం. నెక్స్ట్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఏమైంది, 2006తో పోలిస్తే 2007లో పెరిగింది. ఎంత పెరిగింది, 75,000 పెరిగింది. సో ఇంక్రీజ్లో వేసుకోవాలి. కరెంట్ అసెట్స్ పెరిగితే వర్కింగ్ క్యాపిటల్ పెరుగుతుంది కాబట్టి. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కూడా 10,000 పెరిగింది. 2006తో పోలిస్తే 2007లో 80,000 90,000 అయింది. అంటే 10,000 పెరిగింది. సో ఇంక్రీజ్లో వేసుకోవాలి. సో ఇక్కడికి టోటల్స్ చేసేయండి. ఓన్లీ కరెంట్ అసెట్స్ని టోటల్ చేయాలి. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్కి రండి. పైదానికి రివర్స్. కరెంట్ లయబిలిటీస్ అసలు మనకి ఏమేమి ఉన్నాయంటే ట్యాక్స్ పేయబుల్ కరెంట్ లయబిలిటీ, అకౌంట్స్ పేయబుల్ కరెంట్ లయబిలిటీయే, ఇంట్రెస్ట్ పేయబుల్ డివిడెండ్ పేయబుల్ ఇవన్నీ కూడా కరెంట్ లయబిలిటీస్ గుర్తుపెట్టుకోండి. డిబెంచర్స్ ఈక్విటీ క్యాపిటల్ ఈ రెండు మాత్రం క్యాపిటల్, ఈక్విటీ క్యాపిటల్ అంటే క్యాపిటల్లోకి వస్తుంది. డిబెంచర్స్ అనేవి లాంగ్ టర్మ్ లయబిలిటీస్లోకి వస్తుంది. సో ఆ రెండు కాకుండా మిగిలినవన్నీ కూడా ఏంటి కరెంట్ లయబిలిటీస్. సో కరెంట్ లయబిలిటీస్లో 4 వస్తాయి. ట్యాక్స్ పేయబుల్ లాస్ట్ ఇయర్ 77,000, నెక్స్ట్ ఇయర్ 43,000. అంటే ఏమైంది, కరెంట్ లయబిలిటీ తగ్గింది. కరెంట్ లయబిలిటీ తగ్గింది. ఎంత తగ్గింది, 34,000 తగ్గింది. తగ్గితే ఇంక్రీజ్లో వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. కరెంట్ లయబిలిటీస్ తగ్గితే ఇంక్రీజ్లో వేసుకోవాలి. నెక్స్ట్ అకౌంట్స్ పేయబుల్ 96,000 ఉండేది 1,92,000కి పెరిగింది. అంటే ఎంతైతే పెరిగిందో దాన్ని డిక్రీజ్లో వేసుకోవాలి. కరెంట్ లయబిలిటీస్ పెరిగితే డిక్రీజ్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పేయబుల్ 37,000, నెక్స్ట్ ఇయర్ 45,000 అయింది. 8,000 ఏమైంది, పెరిగింది. పెరిగితే డిక్రీజ్లో వేసుకోవాలి. సో 8,000 డిక్రీజ్లో వేసుకున్నాం. నెక్స్ట్ డివిడెండ్ పేయబుల్ 50,000 35,000 అయింది. అంటే తగ్గింది. తగ్గితే ఇంక్రీజ్లో వేసుకోవాలి. సో ఇవి కూడా మీరు కరెంట్ లయబిలిటీస్ని కూడా టోటల్ చేయండి. ఈ కరెంట్ అసెట్స్కి కరెంట్ లయబిలిటీస్కి డిఫరెన్స్ ఎంత వచ్చిందో చూడండి. 3,30,000కి 2,60,000కి ఏ ఇయర్కి ఆ ఇయరే చేసుకోవాలి. 2006కి 2006 చేయండి, 2007కి 2007 చేయండి. 2006లో 3,30,000లోంచి 2,60,000 తీస్తే 70,000. సేమ్ 2007లో 4,65,000లోంచి 3,15,000 లెస్ చేస్తే ఒకసారి 4,65,000లోంచి 3,15,000 లెస్ చేయండి. అప్పుడు 1,50,000 1,50,000. ఓకే, 70,000లోంచి ఈ 1,50,000ని లెస్ చేయండి. మళ్ళీ ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. లాస్ట్ ఇయర్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ చేస్తే వచ్చిందని మనం వర్కింగ్ క్యాపిటల్ అంటాం. వర్కింగ్ క్యాపిటల్ లాస్ట్ ఇయర్ వర్కింగ్ క్యాపిటల్ 70,000, ఈ ఇయర్ వర్కింగ్ క్యాపిటల్ 1,50,000. దీని అర్థం అది. లాస్ట్ ఇయర్ వర్కింగ్ క్యాపిటల్తో పోలిస్తే ఇయర్ వర్కింగ్ క్యాపిటల్ పెరిగింది. ఎంత పెరిగింది, 80,000 పెరిగింది. సో ఆ 80,000 ఈ 70,000 కింద వేయండి. యాజ్ యూజువల్గా మీకు ఇక్కడ వచ్చినటువంటి ఇంక్రీజ్లు డిక్రీజ్లు అన్నిటినీ కూడా టోటల్ చేయండి. వాటి మధ్య డిఫరెన్స్ కూడా ఇక్కడ వచ్చినటువంటి డిఫరెన్స్ వస్తుంది. సేమ్ 80,000 వస్తుంది. ఇంక్రీజ్లు ఎక్కువ ఉన్నాయి, డిక్రీజ్లు తక్కువ ఉన్నాయి. ఎంత వేస్తే అక్కడ మీకు ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడ వచ్చినటువంటి డిఫరెన్స్ 80,000 అక్కడ మీరు డిక్రీజ్లో వేసుకుంటే ఇంక్రీజ్లు డిక్రీజ్లు రెండు కూడా ఈక్వల్ అయ్యి 2,04,000 అవుతాయి. సో ఆ 80,000 ఇక్కడ 2006లో వేశారు, సేమ్ అక్కడ డిక్రీజ్లో వేశారు. అదే వర్కింగ్ క్యాపిటల్లో చేంజ్. వర్కింగ్ క్యాపిటల్లో చేంజ్ ఎంత అంటే లాస్ట్ ఇయర్ 70,000 నుండి వర్కింగ్ క్యాపిటల్ ఇయర్ 1,50,000 అయింది. అంటే వర్కింగ్ క్యాపిటల్లో చేంజ్ ఎంత, 80,000 చేంజ్ వచ్చింది. ఆ 80,000
ఏమైంది అంటే పెరిగింది. సో నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ 80,000 పెరిగింది. సో ఆ 80,000 పెరగడం వల్ల డిక్రీజ్లో 80,000 తక్కువ కనిపిస్తుంది. సో 80,000 డిక్రీజ్లో వేసి ఈక్వల్ చేయాలి. మొత్తం మీద ఏంటంటే లాస్ట్ ఇయర్ 70,000 ఉండే వర్కింగ్ క్యాపిటల్ ఇయర్ 1,50,000 అయింది. అంటే వర్కింగ్ క్యాపిటల్ ఏమైందంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ 80,000 పెరిగింది. సో ఎంతైతే పెరిగిందో అది ఇక్కడ మనం నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ కింద చూపించాలి. అది మన ఆన్సర్. నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ 80,000ని మనం నెక్స్ట్ స్టేట్మెంట్లో యూజ్ చేసుకుంటాం. ఆ 80,000ని యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏంటి 2006 ఈక్వల్ అవుతుంది, 2007 ఈక్వల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇంక్రీజెస్ ఈక్వల్ అవుతాయి, డిక్రీజెస్ కూడా ఈక్వల్ అవుతాయి. ఓకే, ఇది ప్రాబ్లమ్ చేసేటువంటి ప్రొసీజర్. అర్థం కాకపోతే ఇంకొకసారి మళ్ళీ వినండి వీడియోని. థ్యాంక్ యూ.